ఒక్కో హీరో కెరీర్లో ఒక్కో సినిమా ఉంటుంది. కెరీర్ను మలుపు తిప్పే చిత్రంగా నిలిచిపోతుంది. జనం మదిని దోచి బాక్సాఫీసును కొల్లగొట్టిన చిత్రంగా చరిత్రలో నిలిచిపోతుంది. నటభూషణ శోభన్ బాబు కెరీర్లో అలాంటి స్పెషల్ మూవీ సోగ్గాడు. అది ఎంత స్పెషల్ అంటే వెండితెర సోగ్గాడు అంటే శోభన్ బాబే అనేంతగా. ఇలా ఎన్నో వైవిధ్య భరితమైన చిత్రాల్లో నటించిన శోభన్ బాబు కెరీర్లో మరో విజయవంతమైన చిత్రం మహారాజు. కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఒకరుంటారు. అటువంటి ఉదాత్తమైన పాత్రలో శోభన్ బాబు నటించిన చిత్రం ఇది. విజయ్ బాపినీడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుహాసిని కథానాయిక. రాశి మూవీస్ నరసింహారావు నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించి 18 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ సందర్భంగా 1985 సెప్టెంబర్ 29న చెన్నైలోని అడయార్ గేట్ హోటల్లో 100 రోజుల వేడుకను నిర్వహించారు నిర్మాత నరసింహారావు. ఆ వేడుక విశేషాలను ఈ వీడియోలో చూద్దాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా డివిఎస్ రాజు, ముఖ్య అతిథిగా కె విశ్వనాథ్, అతిథిగా ఏ కోదండరామిరెడ్డి హాజరయ్యారు. చిత్రంలో నటించిన శోభన్ బాబు, సుహాసిని, జానకి, జగ్గయ్య, రాళ్లపల్లి, దర్శకుడు విజయ్ బాపినీడు సహా ఇతర సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. నటుడు మురళీమోహన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పి సుశీల ప్రార్థనా గీతం పాడారు. ఈ కార్యక్రమంలో శోభన్ బాబు మాట్లాడుతూ, ఈ విజయోత్సవంలో ముందుగా చెప్పాల్సింది నిర్మాత గురించి. పొట్టివాడైనా చాలా గట్టివాడు. అతి తక్కువ కాలంలో నన్ను అమితంగా ఆకర్షించిన తెలివి గలవాడు. 2 నెలల్లో 3 నెలలు ఆడే సినిమా తీసిన ఘనుడు. ఆ తర్వాత సుహాసిని గురించి చెప్పాలి. ఆమె దరహాసం లేకపోతే, ఆ దరహాసం కన్నీరు కార్చకపోతే ఈ చిత్రం విజయవంతం అయ్యేది కాదు. దర్శకుడు విజయ్ బాపినీడు నాకు మంచి మిత్రుడు. నటుడిగా నాకు ఈ పాత్రకు ఎంతో స్వేచ్ఛనిచ్చి నాకు మరింత పేరు రావడానికి కారకులయ్యారు. ఈ సందర్భంలో ప్రత్యేకంగా అభినందించాల్సింది నైజాం ఏరియా పంపిణీ సంస్థ శ్రీనివాస ఫిల్మ్స్ అధినేత అడుసుమిల్లి సాంబశివరావు గారిని. ఒక్క నైజాం ఏరియాలోనే 7 సెంటర్స్లో 100 రోజులు ఆడడానికి ఆయన కారకులు అని పేరున అభినందించారు శోభన్ బాబు. ఆ తర్వాత హీరోయిన్ సుహాసిని మాట్లాడుతూ, నేను విజయ్ బాపినీడు గారి దర్శకత్వంలో నటించిన 3వ శతదినోత్సవ చిత్రం ఇది. మొదటిది మగ మహారాజు, 2వది కొంగుముడి, 3వది మహారాజు. అలాగే రాశి మూవీస్ సంస్థలో బావా మరదళ్ళ తర్వాత నటించిన 2వ చిత్రం ఇది అని చెప్పారు సుహాసిని. ఆ తర్వాత నటీనటులకు విశ్వనాథ్, సాంకేతిక నిపుణులకు కోదండరామిరెడ్డి, పెట్టుబడిదారులకు సత్యనారాయణ, ఎగ్జిబిటర్లకు సుహాసిని జ్ఞాపికలు అందించారు. సాధారణంగా చిత్రం విడుదలకు ముందు నిర్మాతలు తమ సినిమాకి పనిచేసే వారికి ఏవో వాగ్దానాలు చేస్తుంటారు. కానీ సినిమా సక్సెస్ అయ్యాక వాటిని గుర్తుపెట్టుకుని మాట నిలబెట్టుకునేవారు కొందరే ఉంటారు. వారిలో రాశి మూవీస్ అధినేత నరసింహారావు ఒకరు. మహారాజు చిత్రం హిట్ అయితే స్టిల్ ఫోటోగ్రాఫర్ నారాయణరావుకి ఒక కెమెరాను, స్క్రిప్ట్ పరంగా సహకారం అందించిన బాబురావుకి ఒక బంగారు ఉంగరాన్ని ప్రజెంట్ చేస్తానని ఇచ్చిన మాటకు ఈ సభలో నెరవేర్చారు నరసింహారావు. మహారాజు 100 రోజుల వేడుక ఎలా జరిగిందో చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.